నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అని చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఇప్పుడు ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ వార్త వచ్చి బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు. సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అని మాట్లాడుకునే ముందు, బీసీలపై దాడులకు మాత్రం పాల్పడితే జైలు శిక్ష విధించి తీరతారు అన్నట్టుగా సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు అంటే అవి ఏ విధంగా ఉంటాయి ఆ శిక్షలు అంటే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు ఉంటాయి. బీసీలపై గనక దాడులకు పాల్పడితే జైలు శిక్ష ఉంటుంది ఖచ్చితంగా. అది కూడా ఎలా ఉంటుందంటే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు ఉంటుంది. నెక్స్ట్, ముందస్తు బెయిల్ అయితే రాదు. నెక్స్ట్, 2 నెలల్లోనే కేసులు పరిష్కారం అవుతాయి. 2 నెలల్లో కేసులు పరిష్కారం అవుతాయి. అట్లాగే ముందస్తు బెయిల్ అనేది ఉండదు. శిక్ష కూడా 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు ఉండొచ్చు అన్నట్టుగా. విచారణకు అయితే ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు అన్నట్టుగా ఇంకో పాయింట్ ఇచ్చారు. నెక్స్ట్, బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పన. అయితే బీసీలను రక్షించడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చి బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పన అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకుంటే, బీసీలపై సామాజిక బహిష్కరణ, దూషణలు, దాడులు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. రెండోసారి తదుపరి అదే నేరానికి పాల్పడితే మొదటిసారి అయితే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష అలాగే జరిమానా విధిస్తారట. అయితే అదే రిపీట్ కనుక రెండోసారి చేస్తే కనీసం 1 ఏడాది నుంచి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షను న్యాయస్థానం మరింత పెంచే అవకాశం కూడా ఉంటుంది. బీసీలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం ఉండదు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తోంది అంటే బీసీ రక్షణ చట్టం అమలు దిశగా ముసాయిదా చట్టాన్ని అయితే రూపొందించిందట. అయితే ప్రస్తుతం ఇది న్యాయశాఖ సమీక్షలో ఉందట. తదనంతరం మంత్రివర్గ ఆమోదం తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మార్చనున్నారు అన్నట్టుగా అయితే ఇచ్చారు. అయితే ఇది ఎన్డీఏ ప్రభుత్వంకి సంబంధించి ఎన్నికల హామీల్లో భాగంగా బీసీ రక్షణ చట్టాన్ని అయితే మేము రూపొందిస్తాం అన్నట్టుగా దానికి సంబంధించి రూపొందించారు అన్నట్టుగా. ప్రస్తుతం ఇది న్యాయశాఖ సమీక్షలో ఉందట. అయితే ఆ నెక్స్ట్ మంత్రివర్గ ఆమోదం తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి జిల్లాకో న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు అన్నట్టుగా. బీసీలపై అట్రాసిటీ కేసుల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ముసాయిదా చట్టంలో పేర్కొన్నారట. అయితే అవసరమైతే సెషన్స్ కోర్టును ప్రత్యేక న్యాయస్థానంగా నియమించనున్నారు. ఛార్జ్ షీట్ దాఖలు నుంచి 2 నెలల్లోనే కేసు పరిష్కరించే లక్ష్యంగా చట్టాన్ని రూపొందించారు అంటూ. అలాగే ప్రత్యేక కోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే తీర్పు వెలువడిన 90 రోజుల్లో హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఇన్ కేసు వాళ్ళకి కనుక న్యాయం జరగనట్టుగా అనిపిస్తే ప్రత్యేక కోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే తీర్పు వెలువడిన 90 రోజుల్లో హైకోర్టును ఆశ్రయించవచ్చు అంటూ. గరిష్టంగా 180 రోజుల వరకు అవకాశం అంటూ వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూసుకుంటే, పల్లె పండుగ 2.0లో అభివృద్ధి పనులకు 6,700 కోట్లు అయితే ఖర్చు చేశాం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న వివరంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 6,700 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రతి పైసాతో సహా ఏం చేశారు ఏంటి అనే దాని మీద ఆయన అయితే వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళారు. గ్రామాల్లో 8,000 కిలోమీటర్ల రహదారులు వాళ్ళు చేపట్టారట. అయితే 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు అనేవి కూడా మేము నిర్మించామన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్, 1,005 కోట్లతో గిరిజన గ్రామాలకు రహదారులు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయాలన్నీ వెల్లడించుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఒకసారి కనుక డీటెయిల్స్ కనుక చూస్తే మనం పల్లె పండుగ 1.0 ద్వారా గ్రామాల్లో 4,300 కిలోమీటర్ల రహదారుల పనులు పూర్తి చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే 22,000 ఒక్కొక్క నంబర్ కూడా ఇచ్చారు ఏమేం చేశారు ఏంటి అనేది. 22,500 మినీ గోకులాలు, 15,000కు పైగా నీటి తొట్టెలు, అలాగే 1,00,000కు పైగా నీటి కుంటల పనులు చేపట్టామని ఆయన వివరించారు. అలాగే
పల్లె పండుగ 1.0లో ఏం చేశారు, అలాగే 2.0 పల్లె పండుగ 2.0లో కూడా ఏం చేశారు అనేది క్లియర్గా ఇచ్చారు. ఇక పల్లె పండుగ 2.0కి వస్తే 6,700 కోట్లతో 53,382 అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారనమాట. ఆ 2.0 దానికి సంబంధించి కూడా ఎన్ని కోట్లతో ఏమేమి చేయబోతున్నారు ఏంటి అనే దాని మీద కూడా క్లారిటీగా ఇచ్చారు. ఏంటి అంటే 8,000 కిలోమీటర్ల మేర రోడ్లు, అలాగే మరో 25,000 మినీ గోకులాలు, అలాగే 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు నిర్మించనున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఏదైతే ఈ పల్లె పండుగ 1.0 ఉందో అక్కడి నుంచి 2.0లో కూడా ఉన్న వాటికన్నా ఇంకా ఎక్కువ చేపట్టబడుతున్నాము. పల్లె పండుగ 1.0లో 4,300 కిలోమీటర్ల రహదారుల పనులు పూర్తి చేస్తే 2.0లో మాత్రం 8,000 కిలోమీటర్ల మేర రోడ్లు వేయనున్నామని, అలాగే పల్లె పండుగ 1.0లో 22,500 మినీ గోకులాలు అయితే 2.0లో అయితే మరో 25,000 ఇంకా ఎక్స్ట్రా అనమాట, 25 అయితే నిర్మించబోతున్నాం. అలాగే ఇక్కడ 15,000కు పైగా నీటి తొట్టెలు, 1,00,000కు పైగా నీటి కొంటలని ఇక్కడే చెప్తుంటే, ఇక్కడైతే మ్యాజిక్ డ్రైన్లకు సంబంధించి 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు నిర్మించనున్నామని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే సాస్కీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్లు సమకూర్చిందని గురువారం ఒక ప్రకటనలో ఆయన వివరించారు. అయితే పీఎం జన్మన్ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 635 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,005 కోట్లతో 1,069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది కదా, దానికి సంబంధించి ఆ నిధులతో ఏం చేశారు ఏంటి అనేది కూడా క్లియర్గా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ అడవి తల్లి బాటతో కొండలపై ఉన్న గిరిజనులకు కూడా రోడ్డు మార్గాలు ఏ విధంగా వేశారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే పేజ్ నెంబర్ 3లో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒక్కసారి మనం చూసుకుంటే, నేటి నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం ఈ నెల 12 వరకు కొనసాగనున్న ప్రదర్శన అంటూ ఎవ్రీ ఇయర్ కూడా విజయవాడలో పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తారు కదా. ఈ సంవత్సరం కూడా ఈ రోజు నుంచి ఈ విజయవాడలో పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ పుస్తక మహోత్సవం అయితే ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుందట ఈ ప్రదర్శన. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. పొగ తాగితే జేబు కాలుతుంది అన్నట్టు హెడ్లైన్ ఇచ్చారు. అవునా, సిగరెట్ రేట్లు పెరుగుతున్నాయి అన్నట్టుగా పొగ తాగితే జేబు కాలుతుంది, భారీగా పెరగనున్న పొగాకు ఉత్పత్తుల ధరలు, జేబు కాలితే మరి మానేయచ్చుగా, అలాంటివి మాత్రం మానరు. ఎంత జేబు కాలినా ఇలాంటి వాటికి మాత్రం బానిసలైపోయి ఎన్ని రేట్లు పెరిగినా ఎవరు చేసినా అవి మాత్రం మానే ప్రసక్తే ఉండదు. ఏదో ఇలా హెడ్లైన్లకి ఎంత పెంచారో అంత పెంచారని చెప్పుకోవడం తప్ప ఇటువంటి వాటికి డబ్బులు తగలేయడంలో అయితే వెనకాడరు. పొగ తాగితే జేబు కాలుతుంది, భారీగా పెరగనున్న పొగాకు ఉత్పత్తుల ధరలు అంటూ వార్త అయితే ఈ విధంగా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలు బిజినెస్లో ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూసుకుంటే, నిషేధిత 22A జాబితా నుంచి 5 రకాల భూములకు విముక్తి అన్నట్టుగా ఒక హెడ్లైన్తో ఇచ్చారనమాట. ఏమిటంటే నిషేధిత 22A జాబితా నుంచి 5 రకాల భూములకు విముక్తి కలిగింది. అవేంటంటే త్వరలో మరో 4 రకాలకు, మళ్ళీ ఇంకో 4 రకాలు త్వరలో రాబోతున్నాయంటే ఎటువంటి భూములకు అనే దాని మీద తప్పుడు రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కలెక్టర్లకే. అయితే ఈ తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించే వాటిని రద్దు చేసే అధికారం అయితే కలెక్టర్లకు ఉంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ అన్నట్టుగా ఈ మాటలు చెప్పింది ఎవరు అంటే రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి ఒకసారి మనం డీటెయిల్స్ చూసుకుంటే, నిషేధిత 22A జాబితా నుంచి 5 రకాల భూములకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది అన్నట్టుగా వెళ్ళిచ్చారు. అయితే 8 రకాల పత్రాల్లో ఏదో ఒకటి ఉన్నా వాటిని పరిశీలించి జాబితా నుంచి తొలగించాలని, మరిన్ని పత్రాల కోసం భూ యజమానులను తిప్పించుకోవద్దని స్పష్టం చేశారు. ఈ 8 రకాల పత్రాలు కావాలట. ఈ 8 రకాల పత్రాల్లో కూడా ఏది ఒక్కటున్నా చాలు అన్నట్టుగా, అయితే వాళ్ళను పదే అయితే యజమానులను తిప్పించుకునే పని చెయ్యొద్దు అంటూ ఆయన సూచించడం జరిగింది. నెక్స్ట్
రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కొత్త సంవత్సరం సందర్భంగా గురువారం సంబంధిత దస్త్రంపై సంతకం చేశారు అన్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. అయితే అనంతరం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రైవేటు భూములేవి నిషేధిత జాబితాలో ఉండటానికి వీల్లేదు. చుక్కల భూములు రీసర్వే తర్వాత నిషేధ జాబితాలో చేర్చిన సర్వీసు ఈనాం తదితర మరో 4 రకాల భూములపై త్వరలో జరిగే మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి తొలగిస్తాం. ఫ్రీ హోల్డ్ భూములపై ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంటాం. తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తున్నాం. వాటికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకునే అధికారము కలెక్టర్లకే ఉంటుంది అన్నట్టుగా శుక్రవారం అంటే ఈ రోజు నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించనున్నాం. చిన్న తప్పులు ఉంటే సరిచేసి ఇంటి వద్దే ఇస్తాం అంటూ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా పేజ్ నెంబర్ 3లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే తిరుమలకు సంబంధించి స్వామివారి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వార్త ఒకటైతే ఉంది. అది ఏమిటి అంటే శ్రీవారి లడ్డు విక్రయాల్లో జోరు అన్నట్టుగా తిరుమల తిరుపతి స్వామివారి ప్రసాదానికి సంబంధించి లడ్డు ప్రసాదానికి సంబంధించి విక్రయాలు బాగా జరిగాయి అన్నట్టుగా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. అవి కూడా ఒకసారి చూద్దాం. 2025లో 13.52 కోట్ల అమ్మకాలు జరిగాయి. అయితే 2024తో పోలిస్తే 10% అయితే పెరిగింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే 2025 ప్రకారం చూసుకుంటే 13.52 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2024తో పోలిస్తే 10% పెరిగింది అన్నట్టుగా వీళ్ళిచ్చారు. అయితే డీటెయిల్స్ ఒక్కసారి మనం చూసుకుంటే కలియుగ వైకుంఠం తిరుమల గిరులు భక్తజన సంద్రమయ్యాయి. అశేషంగా తరలివస్తున్న భక్త కోటికి శ్రీవారి దివ్య ప్రసాదమైన లడ్డు తీయని అనుభూతిని పంచుతోంది అన్నట్టుగా 2025 ఏడాదికి లడ్డు విక్రయాల్లో టీటీడీ సరికొత్త రికార్డులు అయితే సృష్టించింది. 2024తో పోలిస్తే విక్రయాలు సుమారు 10% పెరిగాయి. అయితే లడ్డూల నాణ్యత రుచిపై పూర్తి సంతృప్తి వ్యక్తం కావడంతో విక్రయాలు జోరందుకున్నాయి అన్నట్టుగా. దీని అన్నిటి కారణం ఏంటంటే నాణ్యత బాగుంది, రుచి బాగుంది అన్న దాని మీద సంతృప్తి వ్యక్తం కావడంతో విక్రయాలు పెరిగాయి బాగా అన్నట్టుగా. అయితే నెక్స్ట్ 2024లో 12.15 కోట్లు ఉన్న లడ్డు విక్రయాలు 2025 నాటికి 13.52 కోట్లకు చేరాయి. అంటే 2025తో పోలిస్తే 2024 అట్లా చూసుకుంటే 1.37 కోట్లు అదనంగా అమ్ముడయ్యాయి అన్నట్టుగా ఇచ్చారు. అయితే గత దశాబ్ద కాలంలోనే ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ 27న రికార్డు స్థాయిలో అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే దశాబ్ద కాలం నుంచి మొన్న డిసెంబర్ 27ను మాత్రం రికార్డు స్థాయిలో అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలను అయితే భక్తులు కొనుగోలు చేశారు అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే ఇంకా దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటి ఒకసారి చూస్తే నూతన సంవత్సరం వచ్చింది. ఇంకా ఇటువంటి వార్తలు చదవాలా, ఇంకా కూడా చదవాలా అని చాలా బాధగా ఉంది. ఉదయాన్నే స్విట్జర్లాండ్లో తీవ్ర విషాదం అంటూ ఒక హెడ్లైన్తో ఒక వార్త అయితే ఇచ్చారు. నూతన సంవత్సర వేళ బార్లో మంటలు అంటూ ఇచ్చారు. రీజన్ ఏంటి చెప్పారు. నెక్స్ట్ గోవా నైట్ క్లబ్ తరహా ప్రమాదం అంటే గోవాలో మొన్న మధ్య జరిగింది కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా జరిగిందట. 40 మంది మృతి చెందారట. 115 మందికి గాయాలు. దాడి కాకపోవచ్చు అన్న పోలీసులు. దాడి అయితే కాదు, ఇది ఎవరో ఉగ్రదాడి కానీ ఇంకేమైనా దాడులు అసలు అటువంటి ఏమీ కాదు. అక్కడ జరిగింది ఏమిటి అంటే నూతన సంవత్సరం వేళ బార్లో కదా ఇది జరిగింది, దాడి అయితే కాకపోవచ్చు అన్నట్టుగా పోలీసులు అయితే ఇచ్చారు. 40 మంది మృతి చెందారట, 115 మందికి గాయాలయ్యాయి అన్నట్టుకుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అంటే చూద్దాం ఒకసారి. ఏదో స్టోరీ ఇచ్చారు. దేని గురించి ఇచ్చారంటే అత్తారింటికి దారుంది. ఇక్కడ అత్తారు దారి అంటే అత్తారింటికి దారుంది ఐ అంటే ఏంటంటే ఏఐ అన్నమాట. కంప్యూటర్లు వచ్చినప్పుడు కొలువులిక కొండెక్కినట్లేనని భయపడ్డారు. అలాగే ఏటీఎంలు వచ్చినప్పుడు బ్యాంకులిక బంద్ అనుకున్నారు. కానీ ఉద్యోగాలు మారాయంతే. మరి పని అయితే అలాగే ఉంది అన్నట్టుగా ఇచ్చారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అలాంటి సందేహాలే ఉన్నాయి, భయాందోళనలే ఉన్నాయి. చరిత్రలో ప్రతి మార్పు నిశ్శబ్దంగా వచ్చి ప్రపంచ గతిని మార్చేసింది. ఇప్పుడు అదే జరుగుతోంది అంటూ మరి ఈ మార్పును చూసి భయపడదామా, శత్రువుగా చూద్దామా, కలిసి నడుద్దామా అన్నట్టుగా ఒక స్టోరీ అయితే ఇచ్చారు. అనేదే మనం తేల్చుకోవాల్సింది. లోతుగా తరచి చూస్తే వచ్చే సమాధానం ఏమిటి అంటే ఏ మార్పు వచ్చినా మనిషి మాయం అవటం లేదు, మారుతున్నామంటే
మనిషి ప్రమేయం లేకుండా ఏది జరగదు, కాకపోతే చేసే పని మారుతుంది అంతే తప్ప మనిషి అయితే మారట్లేదు. ఇప్పుడు ఏఐ కూడా అంతే, ఇది కూడా మానవ పరిణామ కథే. కృత్రిమ మేధను చూసి భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వెళితే అత్తారింటికి అయ్యి అంటే ఇంటికి అంట, అత్తారు ఇంటికి ఏఐ. నెక్స్ట్ అవసరం లేదు అన్నట్టుగా ఏఐ ఉంటే దారి ఈజీగా ఉంటుంది, అది ఎలాగో చూద్దాం రండి అంటూ ఈ ఏఐకి సంబంధించి కంప్లీట్ ఒక స్టోరీ అయితే ఇచ్చారు వీళ్ళు. ఈ స్టోరీకి సంబంధించి ఏమిటి అని తెలుసుకోవాలంటే పేజ్ నెంబర్ 11లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వెళ్ళేసరికి పొగాకు మీద పన్నుల దాడి అన్నట్టుగా సిగరెట్స్ రేటు గురించి, హెల్త్ సెస్సుతో ప్రభుత్వ ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ అన్నట్టుగా కంప్లీట్ దీనికి సంబంధించిన పొగాకు అంటే సిగరెట్లకు సంబంధించి రేట్లు పెరిగి అన్నట్టు దాని మీద ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ టాప్స్లో జ్యోతి సురేఖ అంటూ ఏపీ ఆర్చర్ రాటు దేలేందుకు పథకం తోడ్పాటు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, త్వరలో వందే భారత్ స్లీపర్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గౌహతి కోల్కతా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలపైకి ఎక్కనుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ అణు వస్తువులు ఖైదీల జాబితా అంటూ నూతన ఏడాదిలో భారత్ పాకిస్తాన్లు తమ అణు వసతులు ఖైదీల వివరాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ డ్రోన్ దాడిలో 24 మంది మృతి, ఉక్రెయిన్లో రష్యా ఆక్రమిత ఖెరన్స్ ప్రాంతంలో భారీ డ్రోన్ దాడి జరిగి 24 మంది మృతి చెందారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ సంబరాల వేళ స్విట్జర్లాండ్లో పేలుడు అన్నట్టుగా స్విట్జర్లాండ్లోని క్రాన్స్ మెంటానాలోని ఓ ప్రముఖ బార్లో భారీ పేలుడు జరిగి 40 మంది సజీవ దహనం అయ్యారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీ ఉన్నాయి. ఇక మెయిన్ హెడ్లైన్స్కి వచ్చేసరికి 108 గురించి ఇచ్చారు. షెడ్లలో 108 కుయ్యో అంటూ ప్రాణాలు పోతున్నాయి అంటూ ఒక వార్త అయితే ఉంది. రాష్ట్రంలో అత్యంత దారుణంగా 108 సేవలు నెట్వర్క్ నిర్వహణ అంటూ ఆరోగ్యశ్రీ గురించి అట్లాగే హెల్త్కి సంబంధించి 108 గురించి వీళ్ళు ఒక 2-3 రోజులుగా వీటి మీదే ఇస్తున్నారు. అయితే దీనికి సంబంధించి 108కు సంబంధించింది ఇచ్చారు. ఏంటంటే రాష్ట్రంలో అత్యంత దారుణంగా 108 సేవలు నెట్వర్క్ నిర్వహణ జరుగుతోంది. టైర్లు బ్యాటరీల సమస్యలతో వాహనాలు షెడ్డులకే పరిమితమయ్యాయి. మరమ్మతులతో ఎక్కడికక్కడ ఆగిపోతున్న అంబులెన్సులు అంటూ ఉన్నాయి. ఆపద్ బాంధవి సేవలు అందగా ప్రాణాలు విడుస్తున్న బాధితులు. అయితే దీనికి సంబంధించి ఒక్కసారి కనుక డీటెయిల్స్ చూస్తే అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే 40 నిమిషాలు ఎదురు చూడాల్సి వస్తోంది అన్నట్టుగా శ్రీకాకుళం జిల్లాలో నడి రోడ్డుపై కన్నుమూసిన క్షతగాత్రుడు. అయితే ప్రజారోగ్యంపై చంద్రబాబు సర్కారు అలసత్వం, 104, 108 సేవల నిర్వహణను స్కామ్గా మార్చేయడంపై అలజడి. నెక్స్ట్ 108 అంబులెన్సుల దుస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అంటున్నారు. అయితే వీళ్ళు అడిగేదానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది వాస్తవమేనా? వీళ్ళు చెప్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో నడి రోడ్డుపై కన్నుమూసిన క్షతగాత్రుడు అంటున్నారు. ఫోన్ చేస్తే 40 నిమిషాల వరకు రాలేదు అంటున్నారు. దీనికి సంబంధించి వాస్తవం ఏంటనేది బయట పెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వానిదే ఉంది. ఎందుకంటే చంద్రబాబు సర్కారు సరిగ్గా పనిచేయట్లేదు, ప్రజారోగ్యంపై శ్రద్ధ పెట్టట్లేదు, అలసత్వం వహిస్తుందని ఇచ్చారు. కాబట్టి ఇది వాస్తవం ఎంత ఏంటి అనేది బయట పెట్టుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి అధికారులకు అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త ఏంటనేది ఒకసారి మనం చూస్తే దోపిడీ అంచనా అంటూ హెడ్లైన్ అయితే ఉంది. రాజధాని జోన్ 8 ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ టెండర్లలో అక్రమాలు అన్నట్టుగా సబ్ హెడ్లైన్ ఉంది. అయితే లేఅవుట్ అభివృద్ధికి ఎకరానికి సగటున 2 కోట్ల వ్యయం అన్నట్టుగా దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసిన దాఖలాలు లేవు. దేశంలోనే ఎక్కడా కూడా ఈ విధంగా ఖర్చు చేసింది లేదు. 1305.39 కోట్లతో టెండర్లు పిలిచిన ఏడీసీఎల్ అయితే 4.03% అధిక ధర 1358 కోట్లకు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ అంటూ ఈ విధంగా ఇచ్చారు కంప్లీట్ డీటెయిల్స్. అయితే దీనికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే కొండవీటి వాగు ఎత్తిపోతల్లో 150 కోట్ల
అవినీతి అయితే జరిగింది అన్నట్టుగా అవినీతి వరద అనే హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇది ఏమిటి అంటే 423.64 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచిన ఏడీసీఎల్ అన్నట్టుగా ఇందాక దానికి సంబంధించిందే 443.76 కోట్లకు కోట్ చేసి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సంస్థ. అయితే 4.75% అధిక ధరకు కట్టబెట్టడంతో ఖజానాపై 20.12 కోట్ల భారం అయితే పడింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూస్తే, నాడు 16 రూపాయలు నేడు 20 రూపాయలట. ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఫార్టిఫైడ్ గోధుమ పిండి కిలో 16 రూపాయలు. అయితే అధికారంలోకి రాగానే పంపిణీనే నిలిపివేసిన చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేసింది. అంతేకాకుండా ఇప్పుడు 4 రూపాయలు పెంచేసి కొత్తగా ప్రారంభిస్తున్నట్టు కలరింగ్ ఇస్తోందట. అయితే నిన్న నుంచే కదా ఇవ్వాలి అనుకున్నారు, గోధుమ అవి కూడా ఇవ్వాలనుకున్నారు. చంద్రబాబు బినామీ మంత్రి కుటుంబాల కంపెనీలకే ప్యాకింగ్ కాంట్రాక్ట్ అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ గోధుమ పిండికి సంబంధించి లేకపోతే ఆల్రెడీ ఉన్నదే వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేసి మళ్ళీ ఇప్పుడు ఇంకో 4 రూపాయలు ఎక్స్ట్రాతో వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. పైగా చంద్రబాబు బినామీ మంత్రి కుటుంబాల కంపెనీలకే ప్యాకింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు అన్నట్టుగా వార్త అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ కిక్కు రేగ్గొట్టింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు మద్యానికి సంబంధించి. తెగ తాగించిన బాబు సర్కార్, బాబుయి తగ్గించారంట పక్క నుంచి. కొత్త సంవత్సర వేడుకల్లో ఏరులై పారిన మద్యం. అలా అనుకుంటే మరి తెలంగాణలో తాగారు, ఇంకో పక్క రాష్ట్రాల్లో తాగారు, దేశవ్యాప్తంగా తాగే ఉంటారు కదా హ్యాపీ న్యూ ఇయర్ అంటే. మరి అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసినట్టేనా? తెగ తాగించిన బాబు సర్కార్, కొత్త సంవత్సర వేడుకల్లో ఏరులై పారిన మద్యం. 4 రోజుల్లోనే 585.70 కోట్ల విలువైన మద్యం విక్రయం అంటూ చంద్రబాబు నాయుడు గారు ఏదో పక్కన కూర్చోబెట్టి పిలిపించి మరీ తాగించినట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కిక్కు రేగొట్టింది వరకు అంతవరకు ఓకే, అంతేగాని తెగ తాగించిన బాబు సర్కార్ అంట. మరి విచిత్రం హెడ్లైన్ పెట్టడానికి కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే తాగి మిగతా ఎక్కడ ఎవరు కూడా తాగలేదు, అసలు ఎవరు ఏం చేయలేదు అన్నట్టు చెప్తున్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, కలిసి జీవిస్తేనే గ్రీన్ కార్డు, అమెరికన్ ఇమిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెర్న్స్టీన్ అన్నట్టుగా ఒక్క రోజులో జస్ట్ 1,00,000 కోట్లు అన్నట్టుగా నానాటికి పెరుగుతున్న యూపీఐ పేమెంట్స్ అన్నట్టుగా ఇంకో వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏమిటి అంటే వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యులు ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందట. అనంతపురం జిల్లా ఎల్లనూరులో రెచ్చిపోయిన టీడీపీ మూకలు అన్నట్టుగా ఇచ్చారు. రాళ్లు కర్రలతో దాడి, జెడ్పీటీసీ ప్రతాప్తో పాటు మరికొందరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అయితే ఈ విధంగా గాయాలైనాయి అంటే టీడీపీ వాళ్ళు చేశారు అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. రివాల్వర్తో గాలిలో కాల్పులు జరిపేందుకు యత్నించిన ఎస్ఐ తోక మూడిచిన టీడీపీ రౌడీ మూకలు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఇది అనంతపురంలో జరిగిందట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్తకు వెళ్ళిపోతే, సంపద సృష్టి లేదాయే, ఉన్నది ఆవిరాయే. అసలు సంపద సృష్టి లేదా, అసలు ఉన్నది కూడా పోయింది అన్నట్టుగా హెడ్లైన్ ఇచ్చారు. ఏమిటి అంటే జీఎస్టీ గణాంకాల్లో వెల్లడైన చేదు నిజం. జీఎస్టీ గణాంకాలు కనుక చూసుకుంటే కొత్తవి రాకపోగా సంపద సృష్టించలేదు కానీ ఉన్నది మొత్తం ఆవిరైపోయింది అన్నట్టుగా ఇచ్చారు. ఇది ఏ విధంగా బేస్ చేసుకుని చెప్పారు అంటే జీఎస్టీ గణాంకాల్లో ఆ విషయం వెల్లడైంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే 9 నెలల్లో 1,785 కోట్ల రాబడి ఫట్. గత ఏడాదితో పోలిస్తే 5.34% పడిపోయిన జీఎస్టీ ఆదాయం. 2024-25 ఆర్థిక ఏడాది 9 నెలల్లో 33,371 కోట్ల ఆదాయం అయితే వచ్చింది అన్నట్టుగా. ఈ ఏడాది ఏప్రిల్ డిసెంబర్ ఆదాయం 31,586 కోట్లకే పరిమితం కాగా డిసెంబర్లో 2,652 కోట్లకే పరిమితమైన జీఎస్టీ. నవంబర్ నెలలో జీఎస్టీ ఆదాయం 2,697 కోట్లు. బాబు సంపద సృష్టి నేల చూపులే, ఏమి లేదు అసలు అక్కడ, మాట తప్ప అన్నట్టుగా వీళ్ళు ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వెళ్తే ఫస్ట్ వార్త ఏమిటి అంటే పాత మాటే, కొత్తగా ఏమీ లేదు అన్నట్టుగా రెవెన్యూ మంత్రి తొలి సంతకంలో వింతగా ఉంది, అసలు ఉన్నదాన్ని అలాగే మార్చేసి అలాగే ఇచ్చారు అంటూ ఆయన చేసిన నూతన సంవత్సరం సందర్భంగా కొన్ని రకాల మార్పులపై ఆయన సంతకం చేశారు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ మార్పులు ఆయన కొత్తగా చేసింది కాదు, గతంలోనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు అమలు చేయలేదు వాటిని, మళ్ళీ వాటి మీద మళ్ళీ సంతకం చేయటం ఏంటి అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఒకసారి చూసుకుంటే
విముక్తి అనేది వీటికేనట. ఏమిటి అంటే మాజీ ప్రస్తుత సైనికోద్యోగులు, స్వాతంత్ర సమర యోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు, 1954కు ముందు అసైన్మెంట్ చేసిన భూములు, ఇంకా ప్రైవేటు పట్టా భూములను నిషేధ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ప్రకటించారు. అది జరిగింది. విముక్తి వీటికే అన్నట్టుగా వాళ్ళు దేనికి ఉంది విముక్తి అనేది ఆయన చెప్పారు. అయితే వాస్తవం ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ 5 కేటగిరీల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తే 2014-19 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్నప్పుడే టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ 2022-24లో గత జగన్ ప్రభుత్వం ఇవే ఉత్తర్వులు ఇచ్చింది. అప్పుడు టీడీపీ ఏమి ఇచ్చిందో తర్వాత వచ్చిన వైసీపీ కూడా ఇచ్చింది. మళ్ళీ వాటిని ఇప్పుడు కొత్తగా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్లు మంత్రి అనగానే చెప్పడం ఏమిటో, కొత్త ఫైలుపై సంతకం చేయడం ఏమిటో విడ్డూరంగా ఉంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే విముక్తి కావాల్సినవి అంటూ ఇచ్చారు. ఏమిటి? షరతు గల పట్ట, సర్వీస్ వినాం, చుక్కల భూములు, రీసర్వే సమయంలో నిషేధిత జాబితాలో చేర్చిన పట్ట, చుక్కల భూములు. ఇవి అసలు సమస్య. అసలు ఉన్న సమస్య దేనికి విముక్తి కావాలంటే దీనికి. కానీ అసలు అక్కడ జరిగింది ఏమిటి అంటే జగన్ ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల విషయంలో అక్రమాలు జరిగాయని, అనేక మందికి అన్యాయం జరిగిందని, ఈ సమస్య పరిష్కారం చూపాలని సీఎం చంద్రబాబు పలుమార్లు ఆదేశించారట. అయితే ఈ ఉద్దేశంతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. 10 నెలలు అవుతున్నా ఎలాంటి పురోగతి లేదు. అసలు ఇక్కడ ఇచ్చింది ఏంటి, విముక్తి కావాల్సింది ఏంటి, ఇక్కడ చెప్పింది ఏంటి, ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటి? 10 నెలలు అవుతున్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పి 10 నెలలు అవుతున్న ఈ సమస్యకు అయితే పరిష్కారం లేదు, ఏం పట్టించుకోవట్లేదు, ఈ పనుల మీద ఎటువంటి పురోగతి లేదు అన్నట్టుగా దీనికైతే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఒకసారి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసుకుంటే, నిషేధిత జాబితా భూములపై విచిత్రం జరిగిందట. 10 ఏళ్ల కిందటే వాటికి నిషేధ విముక్తి వచ్చింది, ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు. ఆదేశాలు అమలు చేయని అధికారులు. అలాగే ఇప్పుడు మళ్ళీ విముక్తి అంటూ పాత పాట, అది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇచ్చిందని మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నట్టు మాట్లాడుతున్నారు, కానీ అది పాత పాటే అన్నట్టుగా ఇచ్చారు. కీలకమైన 4 కేటగిరీల భూములపై నాన్సుడు, 4 కేటగిరీలకు సంబంధించిన భూములపై ఇంకా క్లారిటీ లేదు అన్నట్టుగా నాన్సుడు అన్నట్టుగా ఇచ్చారు. సీఎం పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా అంతే, ఎక్కడి నుంచి ఏం కదలట్లా. జగన్ ప్రభుత్వ పాపాలకు ఇప్పుడు రైతులు బలైపోతున్నారు. జగన్ చేసిన ఒక పని వల్ల ఇప్పుడు రైతులు బలైపోతున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి 22A నుంచి 5 రకాల భూముల తొలగింపు అన్నట్టుగా 2 నెలల్లో మరో 4 రకాలపై నిర్ణయం, నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రద్దు అన్నట్టుగా నేటి నుంచి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ జరుగుతుందట. ఈ ఏడాది భూనామ సంవత్సరం, అక్రమార్కులపై చర్యలు అంటూ అనగానే చెప్పడం జరిగింది మంత్రి. అయితే 5 రకాల భూముల నిషేధిత జాబితా నుంచి తొలగించే ఫైలుపై సంతకం చేస్తున్న మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అసలు దీనికి సంబంధించి ఇంకా వార్తలు ఒకసారి చూసుకుంటే 500 కోట్ల కిక్కు అంటూ ఒక వార్త ఇచ్చారు. న్యూ ఇయర్కు భారీగా తాగేశారు. డిసెంబర్ 31 జనవరి 1 మధ్యలో అసాధారణంగా మద్యం విక్రయాలు, 66.73 లక్షల కేసుల లిక్కర్, 2.95 లక్షల కేసుల బీర్ అమ్మకాలు, ఫుల్గా తాగి ఊగిన మందుబాబులు. ఫోన్లండి వీళ్ళైనా మందుబాబులని ఇచ్చారు. ఇది సాక్షి వాళ్ళు ఇచ్చినట్టుగా ఇవ్వాల. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం అయితే ఏరులై పారింది. గతానికి భిన్నంగా ఈ ఏడాది రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 29 నుంచి 3 రోజుల్లో 543 కోట్ల విలువైన మద్యాన్ని షాపులు, బార్ల లైసెన్సులు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. అందులో అత్యధిక భాగం డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలో విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది అన్నట్టు వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రాజెక్టుల సందర్శనకు సీఎం అంటూ ఒక వార్త అయితే ఉంది. 5న పోలవరం, 7న వెలుగొండ, 17న ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి, అలాగే స్వయంగా పనుల పరిశీలన, ఆ ప్రాజెక్టుల వివరాలు పంపాలని జలవనరుల శాఖకు సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అనేది ఒకసారి చూస్తే, అనేక ఏళ్లుగా నో, యనమల కోసం ఎస్, గేట్లు ఎత్తేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. టీటీడీకి పెనుభారంగా స్వీకరణ ఆలయాలు అంటూ వేటిని తీసుకోరాదని 28 ఏళ్ల కిందటే తీర్మానం చేశారు. పలుమార్లు అదే తీర్మానం చేసిన పాలక మండలి పదుల కొద్దీ ప్రతిపాదనలు వచ్చిన నిరాకరణ. యనమల రామకృష్ణుడి స్వగ్రామంలోని గుడికి మాత్రం మినహాయింపు. అన్నిటికీ అలా ఉంది, కానీ యనమల రామకృష్ణుడికి సంబంధించిన స్వగ్రామంలోని గుడికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. 2 నెలల క్రితం నిర్ద్వందంగా తోసిపుచ్చి అంతలోనే అదే తీర్మానాన్ని ఆమోదించిన బోర్డు. టేక్ ఓవర్ ఆలయాలతో టీటీకి అనేక ఇబ్బందులు వస్తున్నాయి, ఆర్థిక న్యాయపరమైన వివాదాలతో సతమతం అవుతుంది అన్నట్టుగా ఇచ్చారు. అందుకే 1997లోనే స్వస్తి చెబుతూ తీర్మానం, దానివల్ల
నష్టం జరిగింది, సతమతం అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు కాబట్టే 1997లోనే స్వస్తి చెబుతూ తీర్మానం చేశారు. కానీ ఇప్పుడు అది ఆ తీర్మానాన్ని పక్కన పెట్టేశారు అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త ఒకసారి చూస్తే తల వదిలేసి తోక పట్టుకున్నారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలానికి తరలించారు అన్నట్టుగా కేసీఆర్పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్ అయ్యారట. జూరాల నుంచే నీళ్లు తీసుకుని ఉంటే ఏపీ లబో దిబోహం అని ఏడ్చేది. నాడు 299 టీఎంసీలు చాలని మాజీ సీఎం హరీష్ సంతకాలు చేశారని ధ్వజం. నేడు కృష్ణా జలాల్లో 555 టీఎంసీలు ఇవ్వాలని తాము ట్రైబ్యునల్ కోరుతున్నామని వెల్లడి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఇచ్చారు. పండ్లకు కవర్ల రక్ష అంటూ నాణ్యత అధిక ధర సాధనే లక్ష్యం అంటూ నిరుడు మామిడిలో మంచి ఫలితాలు, అరటి దానిమ్మకు తొడుగులు. ఈ ఏడాది అన్ని పండ్లకు కవరింగ్ 50,000 హెక్టార్లలో అమలుకు నిర్ణయం, ఉద్యాన రైతులకు 50% రాయితీ అంటూ ఒక వార్త అయితే ఉంది. పిల్లలను పెంచలేక ఎవరు ఆదరించక, చూసేవాళ్ళు లేక, పెంచలేక, పాపం ఎంత దారుణం అంటే 3 బిడ్డలకు విషమిచ్చి చంపిన తండ్రి. ఎంత అమానుషమైన ఘటన అంటే ఆపై తాను ఉరివేసుకొని బలవన్మరణం. 5 నెలల క్రితం భార్య ఆత్మహత్య, ఉయ్యాలవాడలో పెను విషాదం. నిజంగా భార్య అయితే కూడా అలాగే చనిపోయిందట. ఇప్పుడు భర్త కూడా 3 పిల్లల్ని పెంచలేక, చూడలేక వాళ్ళని చంపేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడట. నిజంగా ఇది ఎంత విచారకరమైన ఒక పెను విషాదం అనే చెప్పచ్చు. అయితే ఉయ్యాలవాడలో జరిగిందట. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అంటే 2025లో హుండీ ఆదాయం 1,383.90 కోట్లు అన్నట్టు 2.61 కోట్ల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారట 2025కు సంబంధించి. అయితే 13.52 కోట్ల లడ్డూ విక్రయాలు జరిగాయి అన్నట్టు కూడా వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉంది. ఇక సిగరెట్ ట్రిపుల్ అంటూ సిగరెట్ రేట్లు పెరిగాయి అన్నట్టుగా. నెక్స్ట్ గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం అంట, బళ్ళారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడి కాల్పులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి పక్కాగా పులుల లెక్క, రేపటి నుంచే నల్లమలలో గణన ప్రక్రియ, 4 ఏళ్లకు ఓసారి దేశవ్యాప్తంగా లెక్కింపు, టైగర్ రిజర్వులోనూ సిద్ధమైన అటవీ శాఖ అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ నేటి నుంచి 12 వరకు పుస్తక మహోత్సవాన్ని అయితే విజయవాడలో నిర్వహించనున్నారు అన్నట్టుగా వార్త ఉంది. అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈ విధంగా ఉంటే ఇక వెలుగు పేపర్కి సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ ఏవి ఇచ్చారు ఏంటి ఒకసారి మనం చూసుకుంటే 10 ఏండ్ల పాలనలో 100 ఏండ్ల నష్టం. 10 ఏళ్ళు పాలించారు కానీ 100 ఏళ్లకు నా నష్టం అయితే 100 ఏళ్లకు సరిపడా చేశారు అన్నట్టుగా ప్రజాభవన్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారట. కేసీఆర్ హరీష్ వల్ల సాగునీటిలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, లేదంటే రాజకీయంగా జల సమాధి అంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏమిటి ఒకసారి చూస్తే మున్సిపాలిటీల్లో ముసాయిదా అంటూ 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా అయితే రిలీజ్ చేశారట. ఈ నెల 4 వరకు అభ్యంతరాల స్వీకరణ, 10న తుది జాబితా అన్నట్టుగా ఇంకో వార్త ఇచ్చారు. అయితే సిగరెట్లు రేట్లు పెరగనున్నాయి. నెక్స్ట్ అమెరికాలో చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు. అట్లాగే ఇంకొక వార్త, తాగి దొరికినోళ్ళు 2,731 మంది అట. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో 2,731 మంది మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. 17 మందికి 300 ఆపై పాయింట్లు రికార్డు అయ్యాయి అన్నట్టుగా ఇచ్చారు. దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఏటీసీలో ఏఐ కోర్సులు అంటూ భవిష్యత్ అవసరాల కోసం సిలబస్లో మార్పులు చేయాలి అంటూ మంత్రి వివేక్ అయితే సూచించడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ టీఎంసీల కొద్దీ అబద్ధాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానం పారించారు, సీఎం రేవంత్పై హరీష్ రావు విమర్శలు అయితే గుప్పించారు అన్నట్టుగా. బచావత్ బ్రిజేష్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు నీకు, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కమిటీ ఎందుకు వేశారు, కేసీఆర్ను కసబ్తో పోల్చడాన్ని ఖండిస్తున్నామని ఆయన కామెంట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ భారీ వెంచర్ల జోరు అన్నట్టు హై ఎండ్ అపార్ట్మెంట్ల అమ్మకాలు అదుర్స్ అంటూ చిన్న ప్లాట్లు ఇండ్ల కొనుగోళ్లు మాత్రం డీలా అంటూ 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రిజిస్ట్రేషన్ల శాఖకు 11,150 కోట్ల ఆదాయం వచ్చింది అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే బారులో పేలుడు మంటలు 40 మంది మృతి అంటూ స్విట్జర్లాండ్లో న్యూ ఇయర్ వేడుకల్లో ఒక ఘోరం అయితే జరిగింది. 40 మంది చనిపోయారు, 115 మందికి గాయాలయ్యాయి అన్నట్టుగా. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, భర్త మరణం తట్టుకోలేక 2 పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య, కూతురు మృతి, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కొడుకు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో విషాదం, భర్త మరణం తట్టుకోలేక. ఆంధ్రాలో ఆ విషాద ఘటన అయితే ఇప్పుడు తెలంగాణలో ఇది. నెక్స్ట్
ఇదిగోండి ఇదే చెప్పాగా భార్యతో మనస్తాపం, 3 పిల్లలకు విషమిచ్చి తండ్రి సూసైడ్, చిన్నారుల ఆలనా పాలన ఆర్థిక ఇబ్బందులతో దారుణం, ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘటన అన్నట్టుగా రెండు చూడండి ఎంత దారుణమైన ఘటన. పిల్లల్ని పెంచలేక భర్త లేడని భార్య లేదని భర్త పిల్లల్ని కని మళ్ళీ వాళ్ళ ప్రాణాలు తీయటం ఏమిటో నిజంగా ఒక అమానవీయ చర్యగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నిమిషానికి 1300కు పైగా బిర్యానీలట నిమిషానికి. ఏమిటి అంటే డిసెంబర్ 31న భారీగా బిర్యానీలు ఆర్డర్ చేసిన యూజర్లు. నెక్స్ట్ స్విగ్గీ ఆర్డర్లో ఇదే టాప్, తర్వాతి ప్లేస్లో పిజ్జా బర్గర్లు ఉన్నాయట. బిర్యానీ హైలైట్ అయిందట. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త, లాస్ట్ వార్త, యూరియా వాడకం డబ్బులు గత 10 ఏండ్లలో రెట్టింపైన వినియోగం అంటే ఒక వార్త అయితే ఇచ్చారు. ఈసారి 2014-15లో 10.50 ఉంటే 2024-25లో 20.08 లక్షల టన్నులు అయితే ఉందంట. ఈసారి 22 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.